రైతు చట్టాల గురించి మాట్లాడాడు. పోయాట ఢిల్లీలో వేస్తాడట పిక్ అతను వివేకం పోయి రైతే ఢిల్లీ పోయి యుద్ధం చేస్తా సంగతి చూస్తాను పోయి ఢిల్లీకి. ఏం చేసినవాడు, ఏం పీకినాడు వాడా? ఢిల్లీకి పోయి వ్యవసాయ చట్టాలకు రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తానని ఈడన్నావు. నిన్ను ఎవ్వరు పట్టించుకోలే. మళ్ళా కేంద్రం ఇచ్చిన ట్రాక్టర్లతోనే ట్రాక్టర్ ర్యాలీ తీసినావు. మీడియా వాళ్ళు అడిగిన ట్రాక్టర్ డ్రైవర్ అని ఏంటి అంటే మాకు 500 రూపాయలు వేస్తే ర్యాలీకి వచ్చామన్నది. ఏం ర్యాలీ అంటే మాకు తెలియదు అన్నారు. ఇది ఎవరు సపోర్ట్ చేయలే. వాస్తవాలు రైతాంగం గమనించారు. పోయి ఢిల్లీకి పోయి యుద్ధం చేస్తాడు. మరి ఏ చౌరస్తాలో యుద్ధం చేసినా చెప్పాలి ముఖ్యమంత్రి. యుద్ధంలో చేస్తాను పోయినావు, మరి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ చేస్తాడు యుద్ధం. ఇప్పుడు నేను ఈ దిక్తా ఆ దిక్తా పోయి మొత్తం గట్టి బిత్పాడా ఏది ఇండియా గేట్ దగ్గర అక్కడికి పోయింది పీపు. సుప్రీంకోర్టే ఆపేసే. ఇప్పుడు మళ్ళీ యుద్ధం చేస్తాడు. ఇప్పుడు రైతు చట్టాల విషయంలో సుప్రీంకోర్టే ఆపమని చెప్పి స్టే విధించింది. ఇప్పుడు మళ్ళీ యుద్ధం చేస్తాడా? ఇండో వీకి ఇండోలు ఏం వీకలు మంచిగా అన్నాడు. ఇప్పుడు రైతు చట్టాల విషయంలో అన్యాయం జరుగుతుంది, నేను ఇష్టపెట్టా, ఏదో మెడల్ వస్తా ఏమన్నా పోయి ఆట చేస్తాను. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆపడానికి ఇప్పుడు ఈయన వీకేదే ఉందిరా. ఢిల్లీ రైతులు ధర్నా చేస్తురా, నీకు కనబడుతుంది ఏమన్నా? ఢిల్లీ రైతులు ఆందోళన చేస్తారా, కనబడ్డా నీకేమన్నా? మార్కెట్ కమిటీలను రద్దు చేస్తానారట. లెటర్ ఉన్నది. రైతు చట్టాల విషయంలో దీనిలో ఎక్కడన్నా మార్కెట్ కమిటీ రద్దు చేస్తా, కొనుగోలు కేంద్రాలను ఎత్తేస్తా అని ఎక్కడన్నా ఈ లెక్కలు ఉందా? ఎక్కడ నుంచి నువ్వు బాగా చదువుతావు కాబట్టి, నువ్వు ఇంగ్లీష్ హిందీ బాగా చదువుతావు కాబట్టి ఇది ఇంగ్లీష్లో చదవరాదు, మనం పంపిస్తా అని సార్ పంపిస్తా. ఇంగ్లీష్ ఉన్నది సార్ బాగా చదువుతాడు కదా పాపం. ఈ చట్టంలో ఎక్కడన్నా కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తాం, మార్కెట్ కమిటీ రద్దు చేస్తామని ఎక్కడి నుంచి పెట్టు చలన ముక్కుపోయి ఉన్నారు. రాస్తా పక్క రాస్తా, నేనే రాస్తా. నీకు సాంగ ప్రణామం చేస్తారు రైతాంగానికి. ఎక్కడన్నా చేసిరా? మరి ఎందుకు మాట్లాడలే? ఎందుకు మాట్లాడలే? ఇప్పుడట వ్యవసాయ చట్టాల విషయంలో నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పంటున్నాం. ఢిల్లీ పోతే రైతాంగం తరిమి రాళ్లతో కొడతారు. గుర్తుంచుకోబిట్టా నేను. నువ్వు పోయి అదే మాట్లాడితే ఇన్ని రోజులు ఏం పీకలేదు. ఇప్పుడు పోయి మళ్ళీ ఏదో డైవర్ట్ చేయడానికి మళ్ళీ ఢిల్లీకి పోయి ఆందోళన చేస్తా అంట. ఎవరో ఢిల్లీలో ఎవరు ఆందోళన చేశారు? సుప్రీంకోర్టు ఆపినాక ఇన్ని రోజులు జరుగుకుంటావా? నీకు అన్యాయం జరిగిందని భావిస్తే ఈయన అన్నాడు. అప్పుడే వ్యవసాయం రైతు పండించిన పంట నువ్వు ఇతర దేశాలకు ఎగుమతి చేయరాదా? చేస్తే తప్పైందని ఈయనే. మరి రైతు చట్టం ఉన్నది గదే, నూతన వ్యవసాయ చట్టం గదే పెద్ద గదే ఉన్నది. నువ్వే అన్నావు రైతు పండించింది విదేశాలకు అమ్మద్దా అన్నావు. నువ్వే మరి ఎగుమతి చేసుకోవద్దా అన్నావు. మరి మళ్ళీ ఇప్పుడు ఏమంటావు? దాన్ని మళ్ళీ వ్యతిరేకిస్తే ఇప్పుడు ఈ లెటర్ క్లియర్ ఉన్నది. ఫెడరల్ ఏది పెట్రోల్ నయా ఏకనా పైస కాదు, రూపాయి కాదు, ఏకనా పైస కూడా మేము వ్యాటు ట్యాక్స్ పెంచలే అన్నది లేదన్న. అదే అని చెప్పి లేదా? పాప పెంచలే. అప్పుడు సోయి లెక్క పెంచుండే, ఇప్పుడు సోయి లెక్క మాట్లాడు. అది 2015లో పెట్రోల్ మీద 4%, డీజిల్ మీద 5%, 31% నుంచి 35.2% నువ్వు వ్యాటు పెంచినవా లేదా? ఈ జీవో నువ్వు ఇచ్చినవా లేకపోతే ఏ రోజు? 16/1/2015 రోజు. ₹5 పెంచి ₹2 పెంచారు వాళ్ళ జిల్లా. ఇది నీ ప్రభుత్వం ఇచ్చిందా ఇంకా ప్రభుత్వం ఇచ్చిందా?
అరే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆయన ఇచ్చినటువంటి విషయాన్నే మర్చిపోయి ఏది పడితే అబద్ధం. ఇప్పుడు చూసి కదా, రైతు చట్టాల విషయంలో అబద్ధం ఆడిండు, రుణమాఫీ విషయంలో అబద్ధం ఆడిండు, కేంద్రము వానాకాలం పంట కొన అని చెప్పి ఇంత లెటర్ అని చెప్పి అబద్ధం ఆడిండు. లెటర్ ఇది. వ్యాటు పెంచలేనడు పెంచినట్టు ఇది. ఎందుకు తగ్గావో చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. పెట్రోల్ డీజిల్ ధర హుజరాబాద్ ఎన్నికల్లో చెప్పిండి ఆయన. అబద్ధాలకే ఒక శాఖ పెట్టుకోండి ఆయన, అబద్ధాల శాఖ అండి. దానికి వాడు అల్లుడు పెట్టాడు. అంటే ఇప్పుడు హుజరాబాద్ ఎన్నికల్లో దుబ్బాక ఎన్నికలు అల్లుడు పెట్టాడు. మళ్ళీ ఇంకొకరు ఎన్నికైతే ఇంకో ముఖ్యమంత్రి మారుతాడు, మంత్రి అబద్ధాల మంత్రి మారుతాడు. ఎక్స్పర్ట్స్ అబద్ధాలు ఆడడంలో నెంబర్ 1 చట్టాలు వీళ్ళందరూ కూడా. నిన్న తిరుగుతుంటే ఎంత ఆనందపడుతుంటే పక్కకున్నారు. అబ్బాబోయమ్మ ఫుల్ రాక్షసంగా పోతున్నాడు. ఓ అందిస్తున్నాడు. అంతకుముందు పక్కలు మాత్రం అంటుండే, పక్కలు మారపోదురు. ఇప్పుడు పక్కలు ఫుల్ ఆనందపడుతున్నారు. ఇవన్నీ తెలియదు పాపం వీళ్ళకి. గిన్ని లెటర్లు ఉన్నాయి, గింత ఉందని తెలియదు పాపం వాళ్ళకి. ఇలా ఒక్క లీటర్కు కేంద్రానికి 27 రూపాయలు వస్తే తెలంగాణ రాష్ట్రానికి వ్యాట్ ద్వారా 28 రూపాయలు వస్తుంది. కేంద్రానికి 27 రూపాయలు వస్తే వ్యాట్ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి వచ్చేది 28 రూపాయలు. ఇవి నీకు వస్తున్నాయా వస్తలేవా? వస్తావు చెప్తే మళ్ళీ చెప్తానండి. వస్తావని చెప్తే మళ్ళీ నీకు మంచి ఆధారాలు ఇస్తా. మళ్ళా 28 రూపాయలు. ఈ 20 కేంద్రానికి వచ్చే 27 రూపాయలు కూడా రాష్ట్రానికి తిరిగి వచ్చేది 12 రూపాయలు. కేంద్రానికి 27 రూపాయలు వస్తుంది, రాష్ట్రానికి వ్యాట్ ద్వారా 28 రూపాయలు వస్తుంది. కేంద్రానికి వచ్చే 27 రూపాయలు మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి తిరిగి ఇచ్చేది 12 రూపాయలు. ఇది వాస్తవమా కాదా చెప్పాలి. 22, 24 రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గించారు. అసలు వ్యాట్ అత్యధికంగా విధించే రాష్ట్రాల్లో నెంబర్ 2 ఇది. రాజస్థాన్ నెంబర్ 1 అయితే నెంబర్ 2 రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. వ్యాట్ ద్వారా దుబ్బిపోతాను ప్రజలను మరణించి. సెస్ అంటాడు, సెస్ అంటాడు. మరి మొన్న నీ మంత్రి వేయండి కదా, నీ మంత్రి పోయినప్పుడు పెట్రోల్ డీజిల్ ను జిఎస్టీలో చేర్చాలంటే ఎందుకు వద్దాను మనం? ఎందుకు ఎందుకు ఇస్తలేవు? దుబ్బిపోవాలి. 27 రూపాయలు, 28 రూపాయలు ప్లస్ 12 రూపాయలు ఎంతనా? 40 రూపాయలు దుబ్బిపోతావు. మళ్ళీ ఇది పెరిగింది, అది పెరగలే, ఇది పెరగలే. వ్యాటు నువ్వే పెంచుతావు. నయా పైసా ఒక్క రూపాయి కాదు, ఏ కన్నా కూడా పెంచలే అంటావు. ఏ కన్నా అన్నాడు డైలాగ్ అని కొంచెం మంచిగా నేర్చుకుని వస్తాడు. కొంచెం మోసం చేస్తావు. 24 రాష్ట్రాలు తగ్గించినప్పుడు నువ్వు ఎందుకు తగ్గావు? ఈ 24 రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రమే అత్యధికంగా వ్యాట్ పన్ను విధిస్తున్నది. వాళ్ళు తగ్గించినప్పుడు నువ్వు ఎందుకు తగ్గావు? అంత బలిపెక్కిన మాటలు నీకు ఎందుకు? నేను తగ్గినా, నేను పెంచినా అంటే దుబ్బిపోతావు, పైసలు దుబ్బుతావు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.